అదే నేను అడుగుతున్నా మీ మాటల్లో చెప్పాలంటే హుజురాబాద్లో చెల్లని రూపాయి, గజ్వేల్లో చెల్లని రూపాయి, మల్కాజ్గిరిలో ఎట్లా చెల్లుతుంది? అవన్నీ కేసీఆర్ మాట్లాడిన మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు నాకు పిచ్చి మాటలు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే గెలుపోటములు సహజంగా ఉంటాయి, గెలుపోటములు ఉంటాయి. సరే మొన్నటి ఎట్లా ఓడిపోయినాం, ఎందుకు ఓడిపోయినా అదొక చరిత్ర, అది ఇప్పుడు డిస్కస్ చేస్తా కాదు. నేను ఓడిపోయిన మాట వాస్తవం కదా, నేను కప్పిపుచ్చుకోలేం కదా. హుజురాబాద్లో ఓడిపోయిన మాట వాస్తవం. నేను ఓడిపోయిన తర్వాత మా పార్టీ పార్లమెంట్ పోటీ చేస్తామని చెప్పి అడిగింది, చేస్తా అని చెప్పినాం. మల్కాగిరి ఎందుకు అంటే మన 32 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం అంతా ఇక్కడే చేసినాం కదా. కూకటపల్లి నుంచి మొదలుపెట్టి చుట్టుపక్కల అంతా కూడా మేమే చేసినాం కదా. ఇక్కడ కేవలం నార్త్ ఇండియన్స్ మాత్రమే కాదు, తెలంగాణ సెటిలర్లు కూడా అత్యధికంగా ఉండేటువంటి పార్లమెంట్ ఇది. 14 సీట్లు గెలిచి తీరుతామని రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. మా పాలనకు రెఫరెండం ఈ ఎన్నికల్లో రాబోయే ఫలితాలను కూడా చెప్తున్నారు. ఇంకా బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఇక్కడ 12 స్థానాల పైబడి మేము గెలుస్తామని చెప్పి అమిత్ షా గారు మనం చెప్పిండ్రు. ఇవాళ మొత్తం ఏ రిపోర్ట్ చూసినప్పటికి కూడా వాతావరణం మాత్రం బ్రహ్మాండంగా బీజేపీ వైపు ఉంది. ఈ దఫా ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఇంకా పత్తులేరే కాడ, నాటేసే కాడ కూడా ఏమంటున్నారంటే మోడీ గారికి వేయాలి ఓట్లు. ఎందుకంటే మేము మొట్టమొదటిసారిగా చెంబులు పట్టుకొని బయలు భూమిపోయేటువంటి పరిస్థితి లేకుండా స్వచ్ఛ భారత్ కింద మా ఆత్మగౌరవం నిలిపే పద్ధతిలో మాకు టాయిలెట్స్ కట్టించిన మోడీ గారు అంటున్నారు. ఇవాళ మాకు జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల్లో అది ఎందుకు రిఫ్లెక్ట్ కాలేదు? ఇవాళ అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, గెలుపోవడంలో ఒక్క ఫ్యాక్టర్ ఉంటుందా? రమేష్ గారు చెప్పండి. మేము చేసినా కూడా చెప్పుకోలేకపోవచ్చు. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రాన్ని మోడీ గారికి వచ్చినప్పుడు ఎత్తామనేటువంటి భావన ఉండొచ్చు. ఆనాడు ఓట్లు వేసినప్పుడు కూడా చాలామంది చెప్పిండ్రు ఈసారి వాళ్ళకి వేస్తున్నాం, ఈ పార్టీకి వేస్తున్నాం, నెక్స్ట్ మాత్రం మోడీ గారికే వేస్తాం, మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, రకరకాల ఆలోచన.